అనసూయ వర్సెస్ రాశి గారి గురించి ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అయితే మాట్లాడే ముందు, అంతకంటే ముందు చాలా మంది కూడా వీడియోలో నేనొక ఫెమినిస్ట్‌ని అని చెప్పుకొని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం ఫెమినిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే ఫేక్ ఫెమినిస్ట్‌ల గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఫెమినిస్ట్ అంటే ఏమనుకుంటున్నారు? ఫెమినిస్ట్ అంటే ఓన్లీ ఆడవాళ్ళు అంటే ఒక జెండర్‌కి సంబంధించింది మాత్రమే అనుకుంటున్నారా? అంటే ఈ జెండర్ వాళ్ళే అంటే ఫీమేల్ వాళ్ళే ఫెమినిస్ట్‌గా ఉండాలి అని అనుకుంటున్నారా? అది రాంగ్. ఇక్కడ జెండర్ అనేది ఏమీ లేదు. మేల్ అయినా, ఫీమేల్ అయినా వాళ్ళు ఫెమినిస్ట్‌లుగా ఉంటారు. అంటే మెన్స్ అయినా, వుమెన్స్ అయినా. జస్ట్ ఓన్లీ ఇది ఒక వుమెన్సే ఫెమినిస్ట్‌లు అంటే కాదన్నమాట. జస్ట్ మెన్ కూడా ఒక ఫెమినిస్ట్‌గా ఉంటాడు. అంటే అసలు ఫెమినిజం అంటే ఏంటి అంటే సమాన అవకాశాలు. మెన్స్‌తో సమానంగా అవకాశాలు, సమాన హోదా, ముఖ్యంగా చెప్పాలంటే రెస్పెక్ట్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్. అలాగే అన్ని విషయాల్లో సమాన హక్కులు కావాలని పోరాటం చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళకు ఎంత వీలైతే అంత సమాజంలోకొచ్చి నిలబడి ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడే వ్యక్తులందరూ ఫెమినిస్టులుగా మనం గుర్తించొచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మంది ఫేక్ ఫెమినిస్ట్‌లు మాట్లాడడం జరుగుతుంది. ఫేక్ ఫెమినిస్ట్‌లంటే ఏంటి? వాళ్ళొక గుర్తింపు కోసం గావచ్చు, లేకపోతే అందరి అట్రాక్షన్ నా మీద పెరగాలని చెప్పి కావచ్చు, లేకపోతే కొన్ని అవకాశాల కోసం ఫేక్ ఫెమినిస్ట్‌గా నేనొక ఫెమినిస్ట్‌ని అని చెప్పుకొని మాట్లాడే వాళ్ళు చాలామందున్నారు. అందులో మొదటి పేరు మనం తీసుకుంటే గనక వాళ్ళ పేరేంటంటే అనసూయ. ఈమె ఒక అతి పెద్ద ఫేక్ ఫెమినిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, నేను ట్రెండింగ్‌లో ఉండాలి అని చెప్పి, నాకు సినిమా అవకాశాలు రావాలి అని చెప్పి, ఇలా ఆమె మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ఈ క్రింజ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, శివాజీ గారితోని స్టార్ట్ అయింది. యాక్చువల్లీ శివాజీ గారు ఆ రోజు ఏం మాట్లాడారు? "అరే అమ్మ! మీరు ఇలా యేసుకోకండి. ఇలా యేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు" అని చెబుతూ ఒక 2 మాటలు అతను దొర్లాడు. సో, అలా దొర్లాడు. నెక్స్ట్ డే మా ప్రెస్ మీటింగ్‌లో సారీ అని చెప్పేసాడు. ఆ టాపిక్ అంతటితో అయిపోయింది. కాకపోతే ఈ అనసూయ ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఏం మాట్లాడింది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మాకు స్వేచ్ఛ కావాలని చెప్పింది. మాకు సమాన హక్కులు కావాలని చెప్పింది. ఆ! సమాన హక్కులంటే ఏంటి? జస్ట్ డ్రెస్సింగ్ విషయంలోనే మాకు ఇంకా మా ఫ్రీడమ్ ఉండాలి. మాకు స్వేచ్ఛ ఉండాలని ఆమె మాట్లాడుతూ వచ్చింది. అయితే దీనికి ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలి. దేంట్లో? డ్రెస్సింగ్‌లో స్వేచ్ఛ కావాలి అని చెప్పి నాగబాబు గారు మాట్లాడారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడారు. చాలామంది మాట్లాడారు. ఇలా చాలామంది మాట్లాడుతూ కొందరుంటారు గదా! వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు? ఫేక్ ఫెమినిస్ట్‌లు. మేము ఆడవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం. మేము ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మేము ఆడవాళ్ళ సమాన అవకాశాల కోసం మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పి చాలామంది ఫేక్ ఫెమినిస్ట్‌లు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో అనసూయ మెయిన్ పిల్లర్ అన్నమాట. అయితే మీరు దీంట్లో ఒక వర్డ్‌నైతే గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛ. ఆడవాళ్ళకు స్వేచ్ఛ. దేంట్లో డ్రెస్సింగ్‌లో స్వేచ్ఛ కావాలి అని చెప్పి అనసూయ అయితే పోరాటం చేస్తుంది. ఈ వర్డ్‌నైతే మీరు గుర్తుపెట్టుకోండి. బాబు అనసూయ ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పి ఆమె బ్యాక్‌గ్రౌండ్ డాటా మొత్తం కలెక్ట్ చేశామన్నమాట. చేస్తే ఆమె ఒక షోలో ఏమని మాట్లాడుతుంది అంటే, ఆ షోలో హైపర్ ఆది అనే వ్యక్తి ఉంటాడు. అతను ఒక వర్డ్‌నైతే వాడడం జరిగింది. ఆ వర్డ్ ఏంటంటే రాశి ఫలాలు అనే వర్డ్‌నైతే మాట్లాడడం జరిగింది. ఒక ఏమంటారు ఒక డ్రామాలో. అయితే అప్పుడు ఈ అనసూయ ఏమంటుందంటే, రాశి ఫలాల రాశి గారి ఫలాలా అని అన అని అందన్నమాట. సో, అది ఎక్కడికి దారి తీసిందంటే చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. కాకపోతే దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అయితే మొన్న రీసెంట్‌గా రాశి గారైతే రియాక్ట్ అయ్యారు. సో, ఏంటి ఈ షోలో మీరు ఇలా మాట్లాడడం ఏంటి? అయితే యాక్చువల్లీ రాశి గారు అప్పుడు దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ హస్బెండ్ ఆమెకు చెప్పాడన్నమాట. ఇలా జరిగింది అని చెప్పి. సో, అప్పుడామె ఫీల్ అయింది. ఏదో చెప్పి అదొక షోలో అలా జరిగిపోయిందని ఆమె అప్పుడు వదిలేసింది. అయితే ఇప్పుడు అనసూయ శివాజీ గారు మాట్లాడిన మాటల్ని చాలా చాలా దారుణంగా పరిగణలోకి తీసుకొని మాట్లాడడం జరిగింది. అయితే ఆ సబ్జెక్ట్‌లో ఈ రాశి గారు ఎంటర్ అయ్యి, "మీరు ఆ రోజు నా గురించి ఇలా మాట్లాడారు. అప్పుడు నేను ఎక్కువగా పట్టించుకోలేదు. మా హస్బెండ్ పోలీస్ కంప్లెయింట్ ఇద్దామని చెప్పినా గాని నేను వద్దు అని చెప్పాను. కానీ మీరు ఇప్పుడు శివాజీ గారి గురించి
ఏదో అతను చెప్పింది 100% కరెక్టే. కాకపోతే ఒక వర్డ్ ఆ వర్డ్ అతనిది తప్పు అని అతను ఒప్పుకున్నాడు. అయినా కానీ మీరు ఇప్పుడు అతన్ని వదిలిపెట్టట్లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సో, మీరు చేసిన దానికి నేను క్షమించినప్పుడు, అతను చేసిన దానికి మీరెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని రాశి గారు అనసూయని ప్రశ్నించడం జరిగింది. సో, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దానితో పోలిస్తే అనసూయ చాలా పెద్ద మాటనే మాట్లాడింది కదా! అవునా లేదా? అబ్సల్యూట్‌లీ శివాజీ కంటే అనసూయనే అతి పెద్ద ఘోరమైన మాట మాట్లాడింది. అంతే గదా! సో, ఇప్పుడు ఈ అనసూయని మనం ఏం చేద్దాం? ఇంకో విషయం ఏంటి అంటే, అనసూయ ఒక షోలో ఏం మాట్లాడింది అంటే, నేను ఎలా ఉన్నా సరే, నన్ను చూస్తే మీకు ఫీలింగ్స్ రాకూడదు. నాకందరూ అన్నదమ్ములే. నా భర్త తప్ప నాకు అందరూ కూడా అన్నదమ్ములే. సో, నేను ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలేసుకున్నా నా పైన మీకు ఫీలింగ్స్ రాకూడదు అనే మాట మాట్లాడింది. ఓకే. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడాలి. ఏం పాయింట్ అంటే, ఇప్పుడు అప్పుడే ఇంటర్ అయిపోయినోడు, వానికి ఏం తెలవది? అన్‌మెచ్యూర్. వానికి ఏది తెలియదు. అప్పుడే ఆ ఏజ్‌లో వాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాని జెండర్ వాని జెండర్ అపోజిట్ ఏదైతే ఉంటదో వానికి ఖచ్చితంగా ఫీలింగ్స్ అనేటివి వస్తాయి. సో, అలా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? అంటే ఇక్కడ అందరు అమ్మాయిల్ని చూస్తే రాకపోవచ్చు. కానీ కొందరు అమ్మాయిల్ని చూస్తే వస్తుంది కదా! ఆ కొందరు అమ్మాయిలలో ఎక్స్‌పోజింగ్ చేసే అమ్మాయిల మీద ఇంకెక్కువ వస్తుంది కదా! యాక్చువల్లీ ఇక్కడ ఒక అపోజిట్ జెండర్‌ని చూస్తే ఫీలింగ్స్ రావడం అనే విషయం చాలా కామన్. కాకపోతే వానికున్న ఎడ్యుకేషన్, వానికున్న మెచ్యూరిటీతో వాడు అక్కడే ఆగిపోతాడు. అరే! ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి. అయితే మీకు ఇక్కడ అందరికి కూడా ఇంకొక డౌటొస్తది. ఏంటి అంటే, అరే! వేరే దేశాల్లో యూఎస్, ఫ్రాన్స్ అలాంటి దేశాల్లో అమ్మాయిలు బికినీలేసుకుంటారు, ఫ్యాషన్‌గా ఉంటారు. మరి అక్కడెందుకు ఇలా, ఇక్కడ ఇండియాలో ఇలా ఎందుకు అంటే అక్కడ కూడా రేపులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇండియాలో కూడా రేపులు జరుగుతున్నాయి. ఇండియాలో కంటే వేరే మిగతా దేశాల్లో ఇంకా ఎక్కువగా రేపులు జరుగుతున్నాయి. సో, ఇక్కడ డ్రెస్సింగ్ అనేది ప్రాబ్లమ్ అయితే కాదు. కాకపోతే చీర కట్టుకున్న వాళ్ళ పైన రేపులు జరుగుతున్నాయి. ఎలాంటి బట్టలేసుకున్న వాళ్ళ పైన కూడా రేపులు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఏంటి అంటే ఎక్స్‌పోజింగ్. ఇప్పుడు అన్‌మెచ్యూర్ సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం, సరైన సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్ల ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు. ఈ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు చేసేది తప్పా, రైటా అనేది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. సో, అలా ఉన్న వ్యక్తి ఒక అమ్మాయిని చూస్తే వానికి ఫీలింగ్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక్కడ శివాజీ గారు ఏం మాట్లాడారంటే, సో, అమ్మ పరిస్థితి ఈ విధంగా ఉంది బయట. సో, మీరు మంచి బట్టలు యేసుకోండి. ఫ్యాషన్‌గా యేసుకుంటే ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. జీన్స్, టీ షర్ట్స్ అలాంటివి అలాంటివి యేసుకుంటే ఎవ్వరికీ ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఎక్స్‌పోజింగ్ చేసే బట్టలుంటాయి కొన్ని. సో, అలాంటివి వేసుకోవడం వల్ల మీరే ఇబ్బందుల పాలవుతారు అని చెప్పాడే తప్ప, అతనికి ఏం అవసరం? మీరు ఎలాంటి బట్టలేసుకుంటే వాళ్ళకి ఏం అవసరం? మీరు ఏమైపోతే అతనికి ఏంటసలు? సో, అలాంటి వెర్షన్‌లో శివాజీ గారు మాట్లాడారు తప్ప మరోటైతే కాదు. అయితే అనసూయ గారి విషయంలోకి వస్తే, అనసూయకు ఎలాంటి స్వేచ్ఛ కావాలి? సమాన హక్కులు. సమాన హక్కుల్లో దేంట్లో స్వేచ్ఛ కావాలి? బట్టల్లో స్వేచ్ఛ కావాలా? ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవాలా అమ్మాయి? ఓకే. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవాలి. కానీ ఎక్స్‌పోజింగ్ బట్టలు ఎందుకేసుకోవాలి? అంటే మీరు ఎక్స్‌పోజ్ చేస్తేనే మీకు అవకాశాలు దొరుకుతాయా? అలా అని ఏం లేదు కదా! చాలామంది పాత హీరోయిన్‌లు 'సౌందర్య', ఆహ్, 'భూమిక' ఇంకా ఇలా 'స్నేహ' ఇలాంటి చాలామంది చాలా ఒక మొదటి స్థానంలో ఉన్న యాక్టర్స్ చాలామంది చాలా నీట్‌గా ఉండేవారు. మీలా కాదు కదా! అంటే ఎక్స్‌పోజింగ్ చేస్తేనే అవకాశాలు దొరుకుతాయి అన్న ఒక డైలమాలో మీరున్నారు. అసలు ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నాకర్థం కాదు. మీకు స్వేచ్ఛ కావాలి. మగవారితో సమాన అవకాశాల్లో, సమాన హక్కుల్లో మీకు స్వేచ్ఛ కావాలి. రాజకీయాల్లో, సినీ రంగంలో ఇలా చాలా రంగాల్లో, ఆటల్లో, పాటల్లో మీకు సమాన హక్కులు, సమాన అవకాశాలు రావాలి. దాంట్లో మీరు స్వేచ్ఛ కావాలి అని మాట్లాడాలి కానీ, బట్టల్లో స్వేచ్ఛ కావాలి అని మాట్లాడడం ఏంటి?
ఎక్స్‌పోజ్ చేయడంలో స్వేచ్ఛ గావాలి అని మాట్లాడడం ఏంటి? ఏయ్! ఎక్స్‌పోజ్ చేయకపోతే మీకు అవకాశాలు రావా? ఎక్స్‌పోజ్ చేయకపోతే మీరు ట్రెండింగ్‌లో ఉండరా? చాలామందున్నారమ్మా. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని మాట్లాడండి ఎవరైనా. ఇప్పుడు మీరు ఎక్స్‌పోజ్ చేసి గట్టిగా మాట్లాడాలంటే, మీరు ఎక్స్‌పోజ్ చేస్తే చేసుకోండి. మాకు కూడా సంబంధం లేదు. జస్ట్ మీరే ఇబ్బంది పడతారు అని చెప్పి 'శివాజీ' గారు ఆ రోజు మాట్లాడారు అంతే.